దేవుని పిల్లలైన ప్రపంచ క్రైస్తవులైన నా సహోదరి సహోదరులైన వార్లారా, మీ అందరికీ ఈ ఉదయకాలంన నా శుభాశీస్సులు, నా శుభవచనములు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించాలని నిండు మనసుతో కోరుకుంటూ ఉన్నాను. దేవుని ప్రజలారా, మన సృష్టికర్త అయిన యెహోవా దేవుడు నన్ను మీ కింద మీ పనివాడిగా ఎంచుకున్నాడు. నాతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నాతో ఎలాగ మాట్లాడుతున్నాడు అంటే, తన పరలోక రాజ్యంలో తన సింహాసనం మీద ఆసీనుడై ఉండి తన నోరు తెరిచి మాట్లాడకుండా తన రెండు పెదాల నుండి సన్నని స్వరాలను నా వద్దకు పంపుతూ ఆ స్వరాలతోనే నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాటను దేవుడే చెప్పాడు నాకు. దేవుని ప్రజలైన వాళ్ళారా, చాలామంది అనుకుంటూ ఉంటారు మీలో, మేము దేవుని భక్తులుగా ఉంటున్నాము, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాము, పాపం చేయకూడదని కోరుకుంటున్నాము, పాపం గురించి ఆలోచించకూడదు అని కోరుకుంటూ ఉన్నాము. కానీ మాకెప్పుడు కూడా పాపపు ఆలోచనలు వస్తున్నాయి, పాపపు జ్ఞానమే ఉంది, పాపపు తలపులే వస్తున్నాయి అని అనుకుంటూ బాధపడుతూ ఉంటారు. మరి కొందరు పాపం చేస్తూ ఉంటారు. ఆ పాపపు జ్ఞానంతో, ఆ పాపపు ఆలోచనలతో. అవన్నీ ఎవరివి అనేదే ఇప్పుడు నేను చెప్పాలనుకుని మీకు చెప్తూ ఉన్నాను. నా సహోదరి సహోదరులైన దేవుని పిల్లలారా, మిమ్మల్ని సృష్టించిన సృష్టికర్త అయిన యెహోవా దేవుడు మిమ్మలను మీ తల్లి గర్భంలో తన అరిచేతులలో చెక్కుకున్నాడు. ఎంతో అపురూపంగా చెక్కుకున్నాడు. ఎంతో అపురూపంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు మీ గురించి నాకు చెప్పిన మాట ఏమిటి అంటే, ఈ భూలోకంలో నేను సృష్టించుకున్న నా జనులైన వాళ్ళు నాకు ప్రియమైన నరులు అని దేవుడు చెప్పాడు. అవును, మీరందరూ కూడా దేవునికి ప్రియమైన నరులే అని నేను మీకు చెప్తున్నాను. ఇది నేను చెప్తున్న మాట కాదు, మీ పరలోకపు తండ్రి అయిన దేవుడే మీ గురించి నాతో మాట్లాడిన మాట అది. అందుకే మిమ్మలను తన అరిచేతులలో చెక్కుకున్నాడు గనుక దేవుడు మీకు మేలుకరమైన శరీరాన్ని ఇచ్చాడు. మిమ్మల్ని పాపంలో పడవేయని శరీరాన్ని ఇచ్చాడు. మీరు తన చిత్తానుసారంగా జీవించడానికి ఉపయోగపడే శరీరాన్ని దేవుడిచ్చాడు. మెదడు కూడా మీరు ఆలోచించి జీవించడానికి మాత్రమే ఉపయోగపడే మెదడునే ఇచ్చాడు దేవుడు. మీ మెదడుకంటూ సొంత జ్ఞానం లేదు. మీ మెదడుకంటూ పాపపు జ్ఞానం అసలే లేదు. మీ మెదడు తనకై తాను ఆలోచిస్తూ మిమ్మల్ని జీవింప చేయలేదు ఎప్పటికీ. దేనికి అంటే, మీ మెదడికి సొంతగా ఆలోచించే శక్తిని దేవుడు ఇవ్వలేదు కనుక మీరు ఆలోచించి జీవించడానికి ఉపయోగపడే మెదడునే దేవుడిచ్చాడు అని నేను మీకు చెప్తున్నాను. అవును, మీ మెదడుకంటూ సొంత జ్ఞానం లేదు. మరి మీ మెదడులో ఏముంది అంటే, మంచి చెడులు తెలుసుకునే విచక్షణ మాత్రమే ఉంది. అది కూడా ఎలాగొచ్చిందంటే, మీ ఆది తల్లిదండ్రులైన ఆదాము అవ్వలైన వాళ్ళు దేవుడు తినవద్దు అని చెప్పిన పండుని తినడం వలన వారి మెదడులోకి మంచి చెడులు తెలుసుకునే జ్ఞానాన్ని, ఆ విచక్షణను పొందుకున్నారు. వారి తలలోకి, వారి మెదడులోకి. వారి సంతానమైన
భూలోక జనులైన మీ అందరి మెదడులోకి కూడా అదే వచ్చింది. మీ ఆది తల్లిదండ్రుల నుంచి వారు చేసిన పాపానికి. మరి అంతకుముందు ఏం జరిగిందంటే, ఆ పండు తినకముందు వారి తలలోకి మంచి చెడులు తెలుసుకునే విచక్షణ జ్ఞానం రాకముందు దేవుడే నిర్ణయించాడంటే, నేను ఈ భూలోక జనులను నా అరిచేతులలో చెక్కుకున్నాను, నాకు ప్రియమైన నరులుగా చెక్కుకున్నాను. వీరికి సమస్తమును కూడా నేనే ఉండి జీవింపు చేయాలని నేను తలంచాను. అందుకే వీరికి జ్ఞానాన్ని ఇవ్వలేదు. నేను ఆది నుంచి కూడా పరీక్షించు దేవుడిగా ఉండాను కనుక ఈ భూలోకంలో నేను సృష్టించుకున్న నా జనులైన వారిని నేను పరీక్షించాలి అని కోరుకున్నాను కనుక వీరిని పరీక్షించాను. వీళ్ళని పరీక్షించడం వల్ల వీళ్ళు సర్పాన్ని ఆవరించిన లూసిఫర్ ఆత్మ మాటలు నమ్మి నా ఆజ్ఞను అతిక్రమించారు. నేను పెట్టిన పరీక్షల్లో తప్పారు. అందుకే వారి మా తలలోకి ఆ పండు ద్వారా మంచి చెడు తెలుసుకునే విచక్షణ వచ్చింది అని దేవుడు చెప్పాడు. అవును, అంతకుముందు దేవుడు జ్ఞానాన్ని ఇవ్వలేదు ఆదామవులకు. చిన్నపిల్లలను తల్లిదండ్రులైన వాళ్ళు చిన్నపిల్లలను చేయి పట్టుకొని ఎలాగైతే నడిపిస్తారో, సమస్తమును కూడా ఎలాగైతే నేర్పుతూ ప్రతిదీ జీవింప చేస్తారో, అలాగా దేవుడు కూడా ఆదామవులను జీవింప చేయాలని కోరుకున్నాడు, ఆశపడ్డాడు. అందుకే వారి తలలోకి వారి మెదడులోకి జ్ఞానాన్ని ఉంచలేదు, మంచి చెడులను తెలుసుకునే విచక్షణ కూడా ఉంచలేదు. కానీ ఆ పండు తినటం వల్లనే వారి తలలోకి మంచి చెడు తెలుసుకునే విచక్షణ వచ్చింది. దేవుడు కోరుకుంది అదే. తల్లిదండ్రులైన మీరు మీ పిల్లలకు, చిన్నపిల్లలకు సమస్తమును మీరే ఉండి ప్రతి విషయాన్ని చెబుతూ చేపట్టుకుని ఎలాగైతే నడిపిస్తారో, దేవుడు కూడా అదే కోరుకున్నాడు. అలా నడిపించాలని ఆదామవులనే కాదు, మిమ్మల్ని కూడా అలాగే నడిపించాలని కోరుకుంటున్నాడు. అలాగే ఎందుకు కోరుకుంటున్నాడు అంటే, దేవుడు తనకు ప్రియమైన పిల్లలుగా ఉన్నారు కనుక, తనకు ప్రియమైన నరులు మీరు దేవునికి. ఈ మాట దేవుడే చెప్పాడు, వీళ్ళు నాకు ప్రియమైన వారు అని. అంత ప్రేమను కలిగి ఉన్నాడు సృష్టికర్త అయిన యెహోవా దేవుడు. ఆదామవులైన వాళ్ళు ఎప్పుడైతే ఆ పండు తిన్నారో అప్పుడు వారి తలలోకి మంచి చెడు తెలిసిన విచక్షణ వచ్చింది. ఆ విచక్షణయే భూలోకనరులైన వారందరి తలలోకి కూడా వచ్చింది. ఇదే జరిగింది. ఆ మంచి చెడు తెలిసిన విచక్షణతోనే ఆదామవులైన వాళ్ళు ఏదైనా నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ లోకంలో సంచరిస్తూ జీవిస్తూ వచ్చారు. ఏది మంచిది ఏది చెడు తెలుసుకొని జీవించడానికి మాత్రమే దేవుడు మెదడునిచ్చాడు. మీ మెదడు ఎలాగ మీకు ఉపయోగపడుతుంది అంటే, మీ అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి. ఆ సెల్ ఫోన్లో మెమరీ ఉంటుంది. ఆ మెమరీలో మీరు ఏదైతే దాస్తూ ఉంటారో, ఏదైతే భద్రపరుస్తూ ఉంటారో, ఏమైతే స్వీకరిస్తారో, ఏమైతే భద్రపరుస్తారో అవి మాత్రమే ఉంటాయి. మీరు ఎప్పుడైతే మీ సెల్ ఫోన్ మెమరీలో మీకు కావలసిన వాటిని స్వీకరించి భద్రపరుచుకున్నప్పుడు వాటిని మీ సెల్ ఫోన్ మెమరీ తనకే తాను చూపించలేదు. మీరు ఎప్పుడైతే మీ సెల్ ఫోన్ ఆన్ చేసి ఆ సెల్ ఫోన్ మెమరీలో ఉన్న దానిని మీరు వెతికినప్పుడే ఆ సెల్ ఫోన్ తన మెమరీలో ఉన్న వాటిని మీకు చూపిస్తుంది. అంతేగాని సెల్ ఫోన్ అనేది తనకే తాను ఏమీ చూపించలేదు. తనలో మీరు దాచిన దానిని మీకు చూపించలేదు. అలాగే మీ మెదడు కూడా ఒక సెల్ ఫోన్ మెమరీ లాంటిదే. మీరు ఈ లోకంలో సంచరిస్తూ
జ్ఞానాన్ని సంపాదించుకొని ఏ జ్ఞానాన్నైతే మీరు స్వీకరించి మీ మెదడులో భద్రపరుస్తారో మీ మెదడు తనలో భద్రపరచుకొని ఉంటుంది. మీరు ఎప్పుడైతే భద్రపరిచిన దాని గురించి గుర్తు చేసుకోవడానికి ఆలోచిస్తారో అప్పుడే మీ మెదడు దానిని గుర్తు చేస్తుంది. మీరు భద్రపరిచిన దాని గురించి ఎంత ఆలోచించినా మీ మెదడు గుర్తు చేయదు. మీ మెదడు కంటూ దేవుడు సొంత జ్ఞానాన్ని ఇవ్వలేదు, పాపపు జ్ఞానాన్ని ఇవ్వలేదు. మీరు ఎలాగ ఉపయోగించుకుంటే అలాగ ఉపయోగపడే మెదడునే దేవుడు మీకు ఇచ్చాడు. దేనికోసం ఉపయోగించుకుంటే దానికోసం ఉపయోగపడే మెదడునే దేవుడు మీకు ఇచ్చాడు. మిమ్మల్ని పాపంలో పడవేయని మెదడునే దేవుడు మీకు ఇచ్చాడు. పాపపు జ్ఞానాన్ని ఉంచలేదు దేవుడు మీ మెదడులో, పాపపు తలంపులను ఉంచలేదు. మరి ఏం జరిగింది? దేవుని భక్తులుగా మీరు జీవిస్తున్న కాలంలో మరి పాపపు జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? మీరు పాపం చేయకూడదు అని కోరుకున్నప్పుడు మీ మెదడు మీకు వ్యతిరేకంగా ఏమీ ఆలోచించదు, పాపం గురించి ఆలోచించదు. మరి మీ తల్లో ఇట్టిన పాప జ్ఞానం ఎవరిది? అది ఎక్కడి నుంచి వస్తుంది అనేది నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను. ఆదామవులైన వాళ్ళు, మీ ఆది తల్లిదండ్రులైన ఆదామవులైన వాళ్ళు సాతాను మాటలు నమ్మి దేవుని ఆజ్ఞను అతిక్రమించినందుకు ఆ సాతాను ఏం చేసుకుందంటే ఆదామవులను లోబర్చుకుంది, వారి మీద అధికారాన్ని కలిగి ఉంది, వారి చేతిలో నుంచి లోకాధికారం లాక్కుంది. దేవుడు ఆదాముకి ఈ లోకం మీద అధికారాన్ని ఇచ్చాడు, కానీ సాతాను ఆ లోకాధికారాన్ని లాక్కుంది. ఆ అధికారాన్ని లాక్కొని వారి శరీరాల మీద కూడా అధికారాన్ని కలిగి ఉండి దాని పాపపు జ్ఞానాన్ని మొత్తాన్ని కూడా వారి తల్లోకి పంపింది. లోకానికి సంబంధించిన జ్ఞానాన్ని, శరీరానికి సంబంధించిన జ్ఞానాన్ని మొత్తాన్ని కూడా ఆదామవుల తల్లోకి పంపింది. ఆ జ్ఞానంతోనే వారిని జీవింప చేస్తూ వచ్చింది. అలాగే వారి నిమిత్తము వారి సంతానమైన లోకమానవాళ్లే అయినా మీ అందరి తల్లోకి కూడా సాతాను అధికారం కలిగి ఉంది. మీ ఆది తల్లిదండ్రులైన ఆదామవ్వల చేతుల్లో ఉన్న లోకాధికారాన్ని సాతాను లాక్కొని లోకాధికారిగా ఉంది. వారి శరీరాల మీద అధికారాన్ని కలిగి ఉన్నట్టే మీ అందరి శరీరాల మీద అధికారాన్ని కలిగి ఉండి మీరు దేవుని భక్తులుగా జీవిస్తున్నందుకు అది దానికి ఇష్టం కలక్క మిమ్మల్ని పాపంలో పడివేయటానికి దాని పాపపు జ్ఞానాన్ని ఎప్పటికప్పుడు మీ తల్లోకి పంపుతూ ఉంటుంది. దాని గురించి మీకు తెలియకపోవడం వలన మీరు ఎలాగా ఏమనుకుంటారంటే మేము దేవుని భక్తులుగా జీవించాలని కోరుకుంటున్నాము, పాపం చేయకూడదని కోరుకుంటున్నాము, దేవునికి ఇష్టమైన రీతిగా జీవించాలని కోరుకుంటున్నాము, కానీ మాకు పాపపు ఆలోచనలు వస్తున్నాయి, పాపపు తలపులు వస్తున్నాయి అని బాధపడుతూ ఉంటారు కదా, వారితోనే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. మీరు దేవునికి ఇష్టమైన రీతిగా జీవించాలని కోరుకున్నప్పుడు మీ మెదడు మీకు వ్యతిరేకంగా ఏమీ ఆలోచించదు, సొంత పాప జ్ఞానాన్ని కలిగి లేదు. ఆ పాపపు జ్ఞానం మొత్తం కూడా సాతానుదే. సాతాను పంపుతుంది, అంత అధికారం ఉంది. సాతాను మీ అందరి శరీరాల మీద అధికారం కలిగి ఉండటము మీరు చేసిన పాపానికి కాదు, మీ సొంతగా చేసిన పాపానికి సాతాను అధికారం కలిగలేదు మీ అందరి మీద. మీ ఆది తల్లిదండ్రులైన ఆదామవులైన వాళ్ళు చేసిన పాపానికే వారి సంతానమైన
లోక మానవాళి అందరి శరీరాల మీద సాతాను అధికారం కలిగి ఉండి దాని పాపపు జ్ఞానాన్ని మీ తల్లికి పంపుతూ మిమ్మల్ని పాపలు పడవేస్తూ ఉంటుంది. కనుక ఆ పాప జ్ఞానం అనుసారంగా మీరు జీవించమాకండి. దేవునికి ఇష్టమైన రీతిగా జీవించండి. ఆ పాపపు జ్ఞానాన్ని ఎప్పటికప్పుడు చంపుతూ ఉండండి. అది ఎలాగ చంపాలంటే పాపపు జ్ఞానాన్ని వాటి అనుసారంగా చూడకుండా, పాపపు జ్ఞానం అనుసారంగా చూడకుండా, పాపపు జ్ఞానం అనుసారంగా మీరు మాట్లాడకుండా, పాపపు జ్ఞానం అనుసారంగా మీరు క్రియలు చేయకుండా ఉంటే ఆ పాప జ్ఞానం పోతుంది. ఇది సాతాను జ్ఞానమే అని మీరు కనిపెట్టినప్పుడు సాతాను కొంతకాలానికి మీరు కనిపెడుతున్నారని గ్రహించి మీ నుండి వెళ్ళిపోతుంది. సాతాను భయపడాల్సిన అవసరం లేదు. సాతాను పిరిగిది, మానసిక రోగి, భయస్తురాలు. ఎందుకంటే మీరెక్కడ దాని జ్ఞానాన్ని కనిపెడతారని నిరంతరం భయపడుతూ ఉంటుంది. దేవుని ప్రజలైన వాళ్ళరా, మీరు ధైర్యంగా ఉండండి. మీ ధైర్యమే సాతానుకు పిరిగితనం అవుతుంది. మీ ధైర్యమే దానికి మానసిక రోగం అవుతుంది, భయం అవుతుంది. అప్పుడు మీ నుండి దూరంగా వెళ్ళిపోతుంది. దాని జ్ఞానాన్ని మీరు కనిపెట్టినప్పుడు మీరు కనిపెట్టండి సాతాను జ్ఞానమే అని. కొన్ని రోజులు అది బయటికి పోతుంది. దాని జ్ఞానాన్ని మీ తల్లోకి పంపలేదు. అప్పుడు మీరు దేవుని చిత్తానుసారంగా జీవించగలుగుతారు అని నేను మీకు చెప్తున్నాను. మీ కింద మీ పనివాడిగా, మీ శ్రేయోభిలాషిగా. మీరు నాతో మాట్లాడాలనుకుంటే మాట్లాడవచ్చు మెసేజ్ ద్వారా. దేనికి అంటే దేవుడు నన్ను మీ కింద మీ పనివాడిగా ఎంచుకున్నాడు కనుక నేను మీ కింద మీ పనివాడిగానే మాట్లాడుతున్నాను. దేవుడు మిమ్మలను, మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించాలని నిండు మనసుతో కోరుకుంటూ ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్.